టీడీపీ జనసేన పొత్తు తర్వాత మొన్న ఏదైతే మొదటి జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. జనసేన కేటాయించి 5 సీట్లను కూడా జనసేన ప్రకటించింది. నిన్న ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు కూడా భేటీ అనంతరం కూడా ఒక తుది జాబితా కూడా అంటే జనసేనకి ఇచ్చేటటువంటి సీట్లపై పూర్తి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 2 సీట్లు మినహా మిగతా అంతా కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రైట్ చూద్దాం. తెలుగుదేశం జనసేన నడుమ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వదలిచిన 24 అసెంబ్లీ స్థానాలను పలు దఫాల చర్చల తర్వాత ఖరారు చేశారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటన్నర పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన తుది జాబితాను ఆమోదించినట్లు సమాచారం. అయితే వీటిలో 2 సీట్లపై మాత్రం ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పు గోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కో చోట జనసేన బరిలోకి దిగనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. దాని బదులు మాడుగుల సీటు ఇచ్చి పెందుర్తిని టీడీపీకి తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కోరుతున్నారు. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నిన్న చంద్రబాబును కలిశారు. దీనిపై కసరత్తు నడుస్తోంది. అలాగే అమలాపురం సీటును జనసేనకు కేటాయించారు. కానీ పి గన్నవరంలో జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నందున దానిని ఆ పార్టీకి ఇచ్చి అమలాపురం సీటు తీసుకున్నారని ఆ జిల్లా టీడీపీ నేతలు అభ్యర్థించారు. దీనిపై కూడా తర్జన భర్జన నడుస్తోంది. ఈ 2 తప్ప మిగిలిన సీట్లు ఖరారైనట్లేదని 2 పార్టీల అంతర్గత వర్గాలు తెలిపాయి. టీడీపీ తరపున తమ పార్టీ నేతలతో మాట్లాడి ఒప్పించే బాధ్యత అచ్చెన్నాయుడు ఇతర నేతలు చేపట్టారు. నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రైల్వే కోడూరు నేత రూపానందరెడ్డితో కూడా మాట్లాడారు. కాగా తమకు ఖరారైన సీట్లలో అభ్యర్థులను ప్రకటించడానికి జనసేనాని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే వారి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. కాగా తిరుపతి సీటు జనసేన ఖాతాలోకి వెళ్లడంతో అక్కడ పోటీ పెరిగింది. తాజాగా జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వ్యాపారవేత్త గంటా నరహరి, జనసేన సీనియర్ నేత హరిప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు లక్ష్మి అదే జిల్లాలో దర్శి టికెట్ ను ఆశిస్తూ జనసేన నేతలను కలిసినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడికి తెలుసుకుందాం. ప్రసాద్, ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నిజమా జనసేన నేపథ్యంలో ఇప్పటికే సీట్లు ఖరారయ్యాయి. ప్రధానంగా జనసేన పార్టీ తరఫున 24 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి, 3 ఎంపీ స్థానం పోటీకి అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు సంయుక్తంగా ఆ అభ్యర్థులు ప్రకటన కూడా పూర్తి చేశారు. అందులో 94 మంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ ప్రకటించగా ఆ పవన్ కళ్యాణ్ 24 మంది అభ్యర్థులు తొలి 5 అభ్యర్థులు ప్రకటించారు. అది ఎక్కడా కూడా పార్టీలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి విభేదాలు కాస్తారని అన్ని విధాలు సమ్మతం చేశాక ఇతర స్థానాలు కూడా ప్రకటిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించింది. దీనిపై గత వారం రోజులు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నారు. ఆ కసరత్తు ప్రస్తుతానికి పూర్తయిందని చెప్తా ఉన్నారు. నిన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత కూడా ఈ సీట్ల అంశానికి సంబంధించి స్పష్టత కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మరోవైపు బీజేపీ కూడా ఈ గొప్పలో భాగస్వామ్యం కావడం, 5 సీట్లు కేటాయించాల్సిందో కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర దగ్గర పురంధేశ్వరి గారు ఢిల్లీ అంటే ప్రభుత్వంకి కేంద్ర పెద్దలతో భేటీ కావడం వంటి పరిణామాలు లేకపోతే రాష్ట్రంలో 5 పూర్తిగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కొత్తగా భావిస్తుంది. సీటుకు సంబంధించి అన్ని విధాలు కూడా వారం రోజులు మొత్తం ఉమ్మడిగా ప్రకటించే అవకాశం లేదని చెప్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా ఆ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యి ఎక్కడా కూడా విభేదాలు కాస్కారం లేకుండా అవసరమైతే అక్కడ సీట్లు రాని వారు కావచ్చు, లేదా పొత్తులో జనసేన గెలుస్తుందని భావించినప్పుడు కూడా పొత్తులో తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిన అంశాన్ని కూడా అభ్యర్థులను పెంచి మరి
వంతువును మాట్లాడుతూ ఆ భవిష్యత్తులో తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది, పార్టీ గుర్తుపెట్టుకుంటుందని కూడా వాళ్ళు సూచన చేస్తా ఉన్నారు. ఏదైనా కూడా 98% విజయ లక్ష్యంతో తాను 24 సీట్లు అంగీకరించారని, గెలిచిన పోటీ చేసిన అన్ని స్థానాలు కూడా గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కూడా పవన్ కళ్యాణ్ చేస్తారు. అందులో భాగంగా ఆ తిరుపతి వంటి ప్రధాన పట్టణ గతంలో ఇదే ప్రాంతంలో టీఆర్పీ తరంజీవి ఎమ్మెల్యే గెలిపోయారు. ఈ నేపథ్యంలో జనసేనకి పట్టుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ప్రధానంగా అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇటువంటి కొన్ని స్థానాలపై చర్చ కలిసి ఏ అభ్యర్థి ఎలా ఉంటారని కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద మరి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు ప్రయత్నించుతున్నారు కూడా అందరూ భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.